గల్లపెట్టే. వినోద్, నువ్వు మాకు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పావు. మరి ఇవాళ మాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, అందులో పెడితే మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయని. యాజ్ ఎ న్యూ ఇన్వెస్టర్ నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మాకు డీటెయిల్గా చెప్తావా? షూర్. మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ఎప్పుడు చెప్పే మాట ఇది. చాలామంది అంటూ ఉంటాం మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామని. యాక్చువల్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఛానల్. మ్యూచువల్ ఫండ్ ద్వారా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవాళ అది నేను డీటెయిల్గా చెప్తాను. అసలు మ్యూచువల్ ఫండ్ మనం ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు, ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్కి, కొత్తగా సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళకి అది ఎలా సూటబుల్ అవుతుంది అనేది చెప్తాను నేను. ఓకే, అసలు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయో ముందు చెప్పు. ఓకే, బ్రాడ్గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్లో ఒకటి అసెట్ కేటగిరీని బట్టి చెప్పేది. అది ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు, మ్యూచువల్ ఫండ్ ద్వారా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఇప్పుడు నాకు మార్కెట్ రిస్క్ వద్దు అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను సేవింగ్స్ అకౌంట్లో కానీ, రికరింగ్ డిపాజిట్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుకునేటట్టు ఉందనుకో, అలాంటి వాళ్ళకి సూట్ అయ్యే కేటగిరీ మ్యూచువల్ ఫండ్ ద్వారా బాండ్లలో ఇన్వెస్ట్ చేసే పద్ధతి. అంటే ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని డెట్ ఫండ్ అంటారు. అది ఇంకో కేటగిరీ. సో బ్రాడ్గా చెప్పినప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, డెట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండు. ఇవి కాకుండా మనకి గోల్డ్ ఫండ్స్ అవన్నీ ఇంతకుముందు చెప్పాను నేను. రకరకాల ఆప్షన్స్ వేరేవి కూడా ఉంటాయి, బట్ బ్రాడ్గా మాత్రం ఈ రెండు. ఓకే, అది కాకుండా ఈ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టేదానికి ఏమైనా లాకిన్ ఉంటుందా లేదా అనే దాని పద్ధతి ప్రకారం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. పీరియడ్ని బట్టి. క్లోజ్డ్ ఎండెడ్ అంటే సింపుల్. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నేను ఒక బాండ్ కొనుక్కుంటున్నాను, దానికి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. 10 ఏళ్ళు కాగానే డబ్బులు వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాము, ఒక సర్టన్ టెన్యూర్ ఉంటుంది, అది అయిపోగానే డబ్బులు వస్తాయి. అలాగే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్లో ఓపెన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, దాని మెచ్యూరిటీ పీరియడ్ కాగానే ఫిక్స్డ్ మెచ్యూరిటీకి డబ్బులు వస్తాయి, అంతే. సో అవన్నీ సింపుల్ డెట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్. ఎస్పెషలీ షేర్లలో పెట్టాలనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్కి దీనికి మధ్యలో చాలా కన్ఫ్యూజ్ అవ్వడం లేదా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా దీంట్లో. నన్ను కూడా చాలా మంది అడిగారు, ఏంటి అంటే నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, షేర్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, వయా మ్యూచువల్ ఫండ్స్ చేయడం బెటరా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. సో టుడే వీ ట్రై టు ఆన్సర్. అవన్నీ కూడా వీలైనంత మటుకు కవర్ చేసేద్దాం. మీకు కూడా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి, వాటికి కూడా మేము ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ముందే చెప్తున్నానండి, మనం డీటెయిల్గా కవర్ చేయాలంటే లెంగ్త్ పెరగచ్చు. ఒకవేళ వీడియో లెంగ్తీ అయినా కూడా ప్లీజ్ వాచ్ ఇట్, పూర్తిగా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే చూస్తే కనుక అందుతాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ షేర్ ఇట్ కమెంట్స్లో కానీ మీ రెస్పాన్సెస్లో షేర్ చేయొచ్చు. తర్వాత ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం తప్పకుండానండి. సో కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ స్టెప్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వయా మ్యూచువల్ ఫండ్స్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్? ఓకే, మనం అనుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా షేర్లో పెట్టచ్చు, మిగతా బాండ్లో పెట్టచ్చు అని. ఇవాళకి మనం షేర్ల నుంచి ఆలోచిద్దాం ప్రైమరీగా. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈక్విటీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనే దాంట్లో వేరియస్ రిస్క్స్ ఉంటాయి, వేరియస్ లిమిటేషన్స్ ఉంటాయి. దాన్ని మనము మ్యూచువల్ ఫండ్తో తగ్గించుకోవచ్చు. మరి అసలు షేర్లోకి వెళ్ళడం ఎందుకు అంటే, ఆబ్వియస్లీ షేర్లు అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిటర్న్ జనరేటింగ్ అసెట్ క్లాస్. ఇప్పుడు లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనం ఒక 5 ఏళ్ల కన్నా ఎక్కువ టైం పీరియడ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే యూజువలీ మనం ఒక 12 to 15% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంపౌండెడ్ యాన్యువల్ రేట్ ఆఫ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్, కాంపౌండింగ్ రేట్ 12 to 15% ఈక్విటీలో ఈజ్ అ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. ఇండియన్ షేర్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కూడా గత 20-30 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ ఆఫ్ 15% to 16% ఇచ్చాయి. ఏవి మన లార్జెస్ట్ కంపెనీస్. 15 to 16% అంటే ఎక్కువే కదండి. మరి మనం 7%కో 8%కో ఆగక్కర్లేదు. కొంత ఇందులో కూడా పెడితే ఓవరాల్గా కనీసం ఒక 12% అయినా కంబైన్డ్ రిటర్న్ తెచ్చుకోవచ్చు అన్న అవకాశం ఉంది. కాబట్టి ఈక్విటీ అనే అసెట్ క్లాస్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, మంచి ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి రన్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము కదా, మన కళ్ళ ముందే పెరుగుతున్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ గ్రోత్లో మనం కూడా ఒక చిన్న షేర్ తీసుకోవడం మంచిదే కదా, మన లాంగ్ టర్మ్ గ్రోత్కి. వాటితో పాటు మనం ఎదగొచ్చు. కరెక్ట్. సో అందుకని మనం ఈక్విటీ అనే అసెట్ క్లాస్ని ఇగ్నోర్ చేయకూడదు. కాకపోతే ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక ఇబ్బంది ఏంటి అంటే అన్సర్టనిటీ. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో
ఒకవేళ పెరిగితే ఏం చేయాలో, తగ్గితే ఏం చేయాలో, దాన్ని అంత యాక్టివ్గా మానిటర్ చేసుకోగలుగుతామో లేదో, ఒకవేళ సడన్గా లాస్ వస్తే తట్టుకోగలుగుతామో లేదో, అంత అన్సర్టెనిటీ. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి మనకి మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల మార్గాలు ఉన్నాయి. 1. సెకండ్ థింగ్, సరే నేను అన్సర్టెనిటీని ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాను, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్ట్ ఈక్విటీలోకి వచ్చేసరికి మనకి స్టాక్ సెలెక్షన్ అనేది ఒక కన్స్ట్రెంట్ ఉంటుంది. అంటే ఏ షేర్ కొనాలి, ఏ షేర్ కొనకూడదు, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు, ఎప్పుడు అమ్మాలి, ఇలాంటి డౌట్స్ అన్ని, ఎంత క్వాంటిటీలో కొనాలి, ఒక షేర్లో ఎంత పెట్టచ్చు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అది కొంచెం స్కిల్ సెట్ అవసరం అవుతుంది స్టాక్ సెలెక్షన్ అనేది. ఏదర్ యూ బై ప్రొఫెషనల్ అడ్వైస్ లేదా మీకు మీరుగా రీసెర్చ్ చేసుకోవాలి. నేను ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను స్టాక్ సెలెక్షన్ గురించి, బట్ అది మాత్రం కొంచెం స్పెషలైజ్డ్ స్కిల్ సెట్. రెండోది టైం కన్స్ట్రెయింట్. మనలాగా రెగ్యులర్గా వేరే ప్రైమరీ వ్యాపకం వేరే ఉన్నవాళ్ళు, వృత్తి వేరే ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేసుకునే వాళ్ళము పర్టికులర్ గా ఏ స్టాక్ ని మనం సెలెక్ట్ చేసుకోలేకపోతాం కదా, అంత మనం ఫుల్ టైం దాని మీద స్పెండ్ చేయలేం. కాబట్టి మనకి దాంట్లో కొన్ని లిమిటేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ అదొకటి. అందులో మళ్ళీ మనం రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనకు కవర్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక కన్స్ట్రెయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా షేర్లలో పెట్టడానికి నేను సరే ఒక 10 కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను, టాప్ 10 కంపెనీస్ నేను వీటిలో పెడదాం అనుకున్నాను ఫర్ వాట్ ఎవర్ రీజన్. కానీ ఆ 10 కంపెనీల షేర్లు కొనాలంటే నా దగ్గర ఒక లంసంలో డబ్బులు ఉండాలి. ఒక కంపెనీ షేర్ 2000 ఉండొచ్చు, ఒక కంపెనీ షేర్ 10,000 ఉండొచ్చు. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ దాదాపు ₹1,00,000 ఉంది ఒక షేర్. మరి ఏం చేద్దాం? ఇప్పుడు నేను ఆ కంపెనీ మంచిదే కొందాం అనుకున్నా కూడా ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఒక్కొక్క షేర్ వాల్యూ 25,000, 30,000, 50,000 అలా గ్రోత్ వచ్చేసిన కంపెనీస్. అది పెద్ద కంపెనీసే. కానీ ఇప్పుడు నేను కొనాలి అంటే ఒక షేర్ కన్నా తక్కువ కొనలేను నేను డైరెక్ట్ ఈక్విటీలోకి వెళ్ళేటప్పుడు. కానీ అంత మొత్తం నా దగ్గర ఉండకపోవచ్చు. లేదు, ఇప్పుడు నేను రెగ్యులర్గా నాకు వచ్చే శాలరీలో నా ఎక్స్పెన్సెస్ పోను 5,000 మిగుల్చుదాం అనుకుంటున్నాను. 5,000, 10,000. ఈ 5-10,000లో నేను ఎన్ని షేర్లు కొనగలుగుతాను? పోనీ ₹1,00,000 షేర్ పక్కన పెట్టండి. మామూలుగా 2,000, ₹1,000 షేర్లు అయినా సరే నెలకి మహా అయితే ఒక కంపెనీ షేర్ ఒక 4 కొనగలుగుతాను, 5 కొనగలుగుతాను కదా. ఈ పద్ధతిలో నేను ఎక్కువ రిటర్న్ రావాలి అంటే నేను కొన్న ఒక కంపెనీ లేదా 2 కంపెనీల షేర్లే పెరగాలి. అలా కాకుండా నేను ఒక బాస్కెట్ ఆఫ్ 20-30 కంపెనీల షేర్లు కొందామంటే నా రీసోర్సెస్ సరిపోకపోవచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ కన్స్టెంట్స్ చెప్పాను నేను. ఒకటి, అన్సర్టనిటీని ఎలా ఫేస్ చేయాలి అనేది. రెండోది స్టాక్ సెలెక్షన్, ఇండివిజువల్ స్టాక్ సెలెక్షన్ ఎలా అనేది. మూడోది దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసి టైమ్లీగా డెసిషన్స్ తీసుకోవడం. ఇది కాకుండా ఒకవేళ ఇవన్నీ హ్యాండిల్ చేద్దాం అనుకున్నా కూడా మన దగ్గర సఫిషియెంట్గా డబ్బులు ఉంటే కానీ ఒక బాస్కెట్ ఆఫ్ మంచి షేర్లను కొనలేము మనం. ఎందుకంటే ఒక షేర్ మీద మొత్తం డబ్బులు పెట్టకూడదు, అది టూ మచ్ ఆఫ్ రిస్క్. ఆ ఒక్క కంపెనీ పర్ఫార్మెన్స్ మీద మొత్తం మనం డిపెండ్ అవుతున్నట్టు. ఇవన్నీ కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ముందేమనుకున్నాం, ఈక్విటీ అనేది చాలా మంచి అసెట్ క్లాస్, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో కనీసం ఒక 15% ఈజ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంది, బట్ రిస్క్ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ అనేది హెల్ప్ఫుల్ టూల్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అది ఒక ఛానల్. దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటో బ్రాడ్గా చెప్తాను. ఇప్పుడు మనం అనుకున్న రిస్క్ని అది ఎలా కర్టైల్ చేస్తుందో చెప్తాను. ఓకే, అన్సర్టనిటీస్ని ఫస్ట్ థింగ్ మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే రెగ్యులర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో నాకు తెలియనప్పుడు డైరెక్ట్ ఈక్విటీస్లో కూడా అంతే, మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ మనం చేయగలిగే మిటిగేషన్ ప్లాన్ ఏంటి అంటే అది పెరిగినా తగ్గినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఒక రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో ఒక రెగ్యులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఎస్ఐపి పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దట్ ఈస్ జస్ట్ అ సిస్టమేటిక్ అప్రోచ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మనకు కావాల్సింది కూడా అదే. ఎప్పుడైనా మనకి ఇప్పుడు నేను ర్యాండమ్గా మూవ్ అయ్యేదాన్ని ప్రెడిక్ట్ చేయడం కన్నా కూడా అది ఎటు వెళ్ళినా కూడా నాకు నష్టం లేకుండా ఒక మిటిగేటింగ్ ప్లాన్ పెట్టుకోవాలి, రైట్? సో షేర్లలో కూడా అంతేనండి. మార్కెట్ సడన్గా పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, అదంతా మనకు అవసరం లేదు. పెరిగినా తగ్గినా నేను ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాను ఎవ్రీ మంత్. ఫస్ట్ డెసిషన్ అయిపోయింది. సో మన మిటిగేషన్ అయిపోయినట్టే. పెరిగినప్పుడు కొంచెం తక్కువ వర్త్ ఆఫ్ షేర్లు మనకు వస్తాయి, తగ్గినప్పుడు ఎక్కువ వస్తాయి. బట్ నేను పెట్టే అమౌంట్ మాత్రం నేను ఆల్రెడీ డిసైడెడ్, అట్లా రెగ్యులర్గా పెడతాను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెడతాం కాబట్టి అది కూడా యావరేజ్ అవుట్ అవుతుంది. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం దాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రిస్క్ని. రెండో రిస్క్ మనం అనుకుంది ఏంటి అంటే మరి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్టాక్ సెలెక్షన్ అనేది మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మనలాంటి ఇన్వెస్టర్స్ అందరూ దాంట్లో
డిపాజిట్ చేస్తున్న మనీ, డిపాజిట్ కాదు, మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న మనీ, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మనీని ఫండ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ షేర్లు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఈ రెగ్యులర్ మానిటరింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు కొనాలి, ఏ షేర్ కొనాలి అన్న కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు. ఒక్కసారి మంచి ఫండ్ 1, 2, 3 సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాం, అది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం, అంతే. సో అక్కడ మనకి ఇంకొక లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ ఆల్రెడీ కవర్ అయిపోయాయి. 4వది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను నాకు మెన్షన్ చేశాను. సరే సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ప్రతి నెల నేను ఇప్పుడు రెగ్యులర్గా కొంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది రిస్క్ అనుకున్నాను కదా. ఎవ్రీ మంత్ నేను కనీసం ఒక 10 షేర్లు, ఒక 10 కంపెనీలు కొనాలంటే ఎవ్రీ మంత్ నేను 50,000 1,00,000 పెట్టగలిగే స్టేజ్లో ఉండాలి. అంత రీసోర్సెస్ అందరి దగ్గర ఉండవు. చాలామంది మనలో 1,000, 2,000, 5,000, 10,000 సేవ్ చేద్దాం అనుకుంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే అగైన్ మ్యూచువల్ ఫండ్ కమ్స్ టు ద రెస్క్యూ. ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది ఏంటి అంటే చాలా మ్యూచువల్ ఫండ్స్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 లేదా 1,000 ఉంటుంది, మినిమం మంత్లీ ఇన్వెస్ట్మెంట్. మీరు అంత గనక కమిట్ అవ్వగలిగితే మీరు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చిన్న మొత్తంతో కూడా తెచ్చుకోవచ్చు. ఏది మనం అనుకున్న 15% రిటర్న్ ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్, లార్జెస్ట్ కంపెనీస్లో వచ్చే గ్రోత్తో మనకు కూడా కొంచెం బాగా రావడం, ఇలాంటివన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ త్రూ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్, చిన్న మొత్తాలతోనే ఇవన్నీ తెచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అందుకనే నేను ఎప్పుడు దాన్ని జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈక్విటీ అనే అసెట్ క్లాస్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, దాన్ని మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ ఈక్విటీస్లో వెళ్ళాలి అంటే మనకి కొన్ని ప్రీరిక్విజైట్స్ ఉండాలి, అవి అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దానివల్ల మనకు లాభాలు ఉన్నాయన్నంత వరకు వచ్చింది. మరి నేను ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదండి. మనం మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం, మరి ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్, నీకు రకరకాల ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇండివిజువల్గా మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మనకి ఏ ఫండ్స్ సూట్ అవుతాయని చెప్పడం ఒక పద్ధతి. ఒక్కటే రిస్క్ ప్రొఫైల్ అందరికీ ఉండదు. నీ రిస్క్ అపటైట్ వేరు, నా రిస్క్ అపటైట్ వేరు, నా ఆదాయం మీద, నాకున్న లయబిలిటీస్ మీద, నా మీద ఉన్న డిపెండెన్స్ మీద, ఇట్లా అన్ని రకాల, నాకున్న ఇన్కమ్ ఎంత స్టేబుల్గా ఉంటుంది, ఇట్లా రకరకాల ఇంట్రెస్ట్ మీద కూడా ఉంటుందండి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బట్టి ఎవరికి ఏది ఎక్కువ సూటబుల్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ అంత డీటెయిల్స్లోకి వెళ్లకుండా అందరికీ అప్లికబుల్ అయ్యే ఒక జనరల్ అప్రోచ్ చెప్తాను నేను. ఎవరైనా సరే ఒక థంబ్ రూల్ ఫాలో అవ్వచ్చండి. మీడియం రిస్క్లో ఉండాలి, మనం మరీ ఎక్కువ రిస్క్ వెళ్ళకూడదు, మరీ కన్సర్వేటివ్గా ఉండకూడదు అనుకున్నప్పుడు ఒక బ్లైండ్ థంబ్ రూల్ చెప్తారు. మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంతైతే చేయగలరో దాన్ని 100% అనుకుంటే, మీ ఏజ్ ఎంతైతే ఉందో దాన్ని డెట్ కంపోనెంట్ అనుకోండి. మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ డెట్ కంపోనెంట్ పెరుగుతూ ఉంటుంది, ఈక్విటీ కంపోనెంట్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇనీషియల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో పెట్టాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్యారలల్గా డెట్ కంపోనెంట్ పెంచుకోవాలి, ఈక్విటీ కంపోనెంట్ తగ్గించుకోవాలి. అది జనరల్ అప్రోచ్, సేఫర్ అప్రోచ్, బ్యాలెన్స్డ్గా, మరీ కన్జర్వేటివ్గా మరీ రిస్కీగా వెళ్లకుండా. ఇది చాలా మందికి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఆ అప్రోచ్ మనం తీసుకోవచ్చు. మరి ఇలా బ్యాలెన్స్డ్గా ఉండే ఫండ్స్ దొరుకుతాయి, లేదా రెండు వేరే వేరే ఫండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years పర్సన్ ఉన్నారు అనుకోండి, 100 రూపీస్ పెడితే 30 రూపీస్ డెట్లో పెట్టాలి, 70 రూపీస్ ఈక్విటీలో పెట్టాలి. అదే మీ 30 నుంచి మీ ఏజ్ 40కి వెళ్ళేటప్పటికి ఈక్విటీలో కొంచెం తీసేసి డెట్కి మూవ్ చేసుకొని రీబ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. అదొక అప్రోచ్. ఇలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఒకే ఫండ్ తీసుకొని మన మ్యూచువల్ ఫండ్లోనే బ్యాలెన్స్డ్ ఫండ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్ అనే ప్యూర్ కాకుండా బ్యాలెన్స్డ్ ఫండ్ కూడా ఉంటాయి దీంట్లో. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే వాటిల్లోనే కొంత 65% వరకు ఈక్విటీలో పెడతాము, ఒక 35% వరకు డెట్లో పెడతాము అనేవి ఉంటాయి. అలా మనకి నచ్చే హైబ్రిడ్ ఫండ్స్ తీసుకోవచ్చు, అదొక ఆప్షన్. దీనివల్ల మనకి అసెట్ మిక్స్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది, 100% షేర్లలో పెట్టకుండా. ఓకే, ఇది ఒక వే ఆఫ్ సెలెక్టింగ్ ఫండ్స్. లేదు నేను నా డెట్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ సపరేట్గా పెట్టుకుంటాను, నా డెట్ ఇన్వెస్ట్మెంట్ ఒక సపరేట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఏ మ్యూచువల్ ఫండ్కైనా మన ఆబ్జెక్టివ్ ఏంటి? మన రిస్క్ ప్రొఫైల్లో అది ఫిట్ అవ్వాలి, మనకి మంచి రిటర్న్స్ ఇవ్వాలి. ఈ రెండే మనకి మెయిన్. రిస్క్ ఏంటి, రిటర్న్స్ ఏంటి. సో ఈ రెండింటిని మనం చూడడానికి రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనం ఎప్పుడైనా చూసుకోవాలి. ఎంత రిస్క్ తీసుకుంటున్నాము, ఏ రిటర్న్ కోసం. ఇది మనకి ఫేవరబుల్గా ఉన్నంత వరకు గుడ్.
సరే నేను ఎక్కువ థియరిటికల్గా వెళ్ళాలనుకోవట్లేదు. సో నేను మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే హౌ టు సెలెక్ట్ అ సింపుల్ రిలయబుల్ మ్యూచువల్ ఫండ్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఇంకోటి అండి, డిస్క్లైమర్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ఇన్ దిస్ వీడియో. నేను ఒక అప్రోచ్ మాత్రమే చెప్తున్నాను, దాన్ని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, మీకు నచ్చిన కంపెనీ త్రూలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ అడ్వైస్ కావాలి అంటే ఐ కీప్ ఇట్ అసైడ్, నాట్ ఇన్ దిస్ వీడియో అట్లీస్ట్. ఓకే, మీరు నాకు కావాలంటే ఇండివిజువల్గా రీచ్ అవ్వండి, అది వేరే విషయం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. మంచి మ్యూచువల్ ఫండ్ అంటే లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్. అది ఎలా తెలుస్తుంది? మనం పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు, అదే కదా మరి ఇక్కడ అడ్వాంటేజ్. ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే అది ఒక షేర్ కొన్నది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక బంచ్ ఆఫ్ షేర్స్ ఉంటాయి దాంట్లో, పోర్ట్ఫోలియో ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా. ఓకే, డిపెండింగ్ ఆన్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫండ్ ఏ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ క్యాప్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, మిడ్ క్యాప్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, ఇవి కాకుండా ఫ్లెక్సీ క్యాప్ లేదా డైవర్సిఫైడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని కేటగిరీస్లో స్టార్టర్స్కి ఏది మంచిది అంటే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. లార్జ్ క్యాప్ ఎందుకు అంటే, లార్జ్ క్యాప్ అంటే సింపుల్గా ఏం లేదండి, లార్జెస్ట్ క్యాపిటల్ అంటే చాలా పెద్ద కంపెనీస్, సింపుల్ భాషలో చెప్పాలంటే. ఎందుకు మరి పెద్ద కంపెనీలు అంటున్నాము అంటే, అవి ఫెయిల్ అవ్వడానికి, కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ కాబట్టి. చిన్న కంపెనీ అనుకోండి, మనం సెలెక్ట్ చేసుకుని కొన్న తర్వాత కూడా అది నష్టపోయే అవకాశాలు ఉండొచ్చు, కంపెనీ రన్ కాకపోవచ్చు, వాళ్ళకి రిస్క్, వాళ్ళకి సక్సెస్ కావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం లార్జ్ కంపెనీస్, వెల్ రన్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లార్జెస్ట్ బ్యాంక్స్ అనుకోండి, లేదా లార్జెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్గా ఏళ్ళకేళ్ళు రన్ అవుతున్నాయి. సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోవచ్చు. లేదు మిక్స్డ్ బ్యాగ్ అంటే మళ్ళీ మనం కొంచెం అగ్రెసివ్గా వెళ్దాం, మరీ ఇంత కన్జర్వేటివ్గా కాదు అనుకున్నప్పుడు డైవర్సిఫైడ్ ఫండ్ తీసుకోవచ్చు. ఇది ఈజీ సెలెక్షన్. మనం ఏం చెప్తున్నప్పుడు ఫండ్ కేటగిరీ సెలెక్షన్ చెప్పాను నేను. ఎయిదర్ యూ గో ఫర్ ప్యూర్ ఈక్విటీ ఫండ్ ఆర్ అ బ్యాలెన్స్డ్ ఫండ్. అది కూడా ఏంటి, మనం ఫస్ట్ అనుకున్నది ఈక్విటీ డెట్ అనేది ఏ మిక్స్లో ఉండాలి అనేది మన రిస్క్ అపటైట్ని బట్టి. అగ్రెసివ్ ప్లేయర్స్ అయితే ఎక్కువ ఈక్విటీ కంపోనెంట్ పెట్టుకోవచ్చు, కొంచెం కన్జర్వేటివ్గా వెళ్ళే వాళ్ళైతే మోర్ డెట్ లెస్ ఈక్విటీ పెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ, ఈక్విటీలో కూడా ఒక కేటగిరీ లార్జ్ క్యాప్ వెళ్తే కొంచెం రిస్క్ తగ్గుతుంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి వెళ్తేనేమో ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎయిదర్ గో ఫర్ లార్జ్ క్యాప్ ఆర్ గో ఫర్ డైవర్సిఫైడ్ ఫండ్. ఇది ఒక లెవెల్ ఆఫ్ సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు డైవర్సిఫైడ్ ఫండ్ అనే కేటగిరీలోకి వచ్చామనుకోండి, దీంట్లో మీకు ఇండియాలో ఇప్పుడు ఫండ్స్కి ఏం తక్కువ లేవండి, 2500 పైగా ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ పూల్ అక్కడ సెలెక్ట్ చేయడానికి. సో మనం నేరో చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఈక్విటీ లేదా బ్యాలెన్స్, ఈ రెంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఈక్విటీలో లార్జ్ క్యాప్ కానీ డైవర్సిఫైడ్ కానీ తీసుకుందాం. మళ్ళీ ఆ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత, ఇవన్నీ సింపుల్ ఫిల్టర్స్ అండి, యూ కెన్ గో టు దట్ వెబ్సైట్ అండ్ డూ ఇట్, నేను చెప్తాను లాస్ట్లో. ఇప్పుడు ఈ కేటగిరీకి వచ్చిన తర్వాత చూడాల్సింది, జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు, మన రకరకాల రీసెర్చ్ ఉన్నాయి, రేటింగ్ చూపిస్తుంది. సో ఇప్పుడు వాల్యూ రీసెర్చ్ కానీ మరి ఏదైనా కానీ ఫండ్ రేటింగ్ ఉంటుంది, అందులో 4 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ తీసుకోవచ్చు. అవి మనకి అమౌంట్ ద పూల్ బెటర్ అనమాట. దాంట్లో కూడా రిటర్న్స్ మీకు డిఫరెంట్ పీరియడ్స్ ఫిల్టర్ చేసుకుంటూ చూసుకోవచ్చు. మనకి కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చినవి చూడండి. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు. ఏంటి అంటే, రిటర్న్స్ అనగానే లాస్ట్ 6 మంత్స్కో 1 ఇయర్కో రిటర్న్ ఇచ్చిందని చూసి అది తీసుకుందామని ట్రై చేస్తారు. షార్ట్ టర్మ్లో ఈక్విటీ అనేది ఎటైనా మూవ్ కావచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈక్విటీ మార్కెట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఫండ్స్ కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో బాగా పెరిగింది అనుకోండి, అన్ని ఫండ్స్ ఆ ఫ్లోట్లో తేలుతూ ఉంటాయి. మార్కెట్ పడింది అనుకో, అన్ని పడుతూ ఉంటాయి. కానీ ఈ పూల్లో కొన్ని మార్కెట్ పెరిగినా తగ్గినా కన్సిస్టెంట్గా ఒక రిటర్న్ మెయింటైన్ చేయగలుగుతాయి, అవి మంచి ఫండ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు షార్ట్ టర్మ్లో ఇచ్చిన రిటర్న్స్ని చూసి అవి రెప్లికేట్ అవుతాయని, అంటే ఎక్స్టెండ్ అవుతాయని అనుకోవద్దు. పాస్ట్ పర్ఫార్మెన్స్ మే నాట్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, షార్ట్ టర్మ్లో ఉన్నవి మాత్రం అసలు రిలయబుల్ కాదు. సో వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ మ్యూచువల్ ఫండ్స్, మీ కేటగిరీలోకి వచ్చిన తర్వాత ఆ కేటగిరీలో కనీసం ఒక 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా ఉన్న ఫండ్ని ప్రిఫర్ చేయడం బెటర్ కంపేర్ టు అ న్యూ ఫండ్. 6 నెలల కింద స్టార్ట్ చేసిన వాళ్ళు నిజంగా మార్కెట్ బాటంలో స్టార్ట్ చేసి ఉంటే ఈ 6 నెలల్లో అది డ్రమాటిక్ రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ అది అలాగే నెక్స్ట్ ఇయర్కి ఒక 5 years 10 years కంటిన్యూ అవుతుందని. సో గో ఫర్ ఎ కన్సిస్టెంట్ ప్లేయర్. ఒక్క మ్యాచ్లో ఏదో ఒక 6 కొట్టాడని చెప్పి వాళ్ళు నమ్మే కన్నా
ఎవ్రీ మ్యాచ్లో రిలయబుల్గా ఆడే ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని అలాంటి నమ్ముకోవడం వాళ్ళని better. సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మనకి డ్రీమ్ టీమ్ రాకపోయినా అట్లీస్ట్ రిలయబుల్ టీం వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక కేటగిరీకి వచ్చాము, కేటగిరీలో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవి అట్లీస్ట్ ఒక 3 to 5 years ఆ పూల్లో ఉన్నవి చూసుకోండి అని చెప్పాను. ఇవేంటి టెక్నికల్గా మనం సార్టీ రేషియోస్ ఎక్స్పెన్స్ రేషియోస్కి వెళ్ళకుండా బ్రాడ్గా చూసుకోగలిగేది. రేటింగ్ చూసుకోండి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఓవర్ అట్లీస్ట్ 3 year 5 year ఆర్ సిన్స్ ఇన్సెప్షన్. సిన్స్ ఇన్సెప్షన్ మళ్ళీ కొంచెం ట్రిక్కీగా అవుతుంది, అది ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి. మినిమం 3 years కన్నా పాతవి అయితే బెటర్. సో లాంగ్ టర్మ్ రిటర్న్ ఎంత ఉందో చూసుకోండి. అయిపోయిందా? మనం ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాము, కేటగిరీలో సబ్ కేటగిరీ అంటే మిక్స్డ్ డైవర్సిఫైడ్ ఫండా లేకపోతే లార్జ్ క్యాప్ ఫండా అలాంటివి డిసైడ్ చేసుకున్నాం. దాంట్లో కన్సిస్టెంట్గా ఒక 3 to 5 years రిటర్న్ ఇచ్చే ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాము. మార్కెట్ ఫాల్స్లో ఎక్కువ పడకుండా కన్సిస్టెంట్గా ఇచ్చే తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అయిపోయాక మీరు ఇంకొక చిన్న పని చేయాలి. ఇక్కడ ఏంటి అంటే మనం ఫండ్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఒకవేళ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫండ్ గురించి ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, లేదా డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఈ ఫండ్స్ అనేవి డిఫరెంట్ కంపెనీస్కి బిలాంగ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఒక 42 దాకా ఉన్నాయి మన దగ్గర, 42 దాకా ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా కొన్ని కంపెనీస్కి మంచి రెప్యుటేషన్ ఉంది, అంటే కన్సిస్టెంట్గా ఫండ్ మేనేజర్స్ లాంగ్ టర్మ్ నుంచి ఉన్నారు. ఒకవేళ మీరు కనుక అడిషనల్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఈ పీస్ కూడా చెక్ చేసుకోండి. రీసెంట్గా ఫండ్ మేనేజర్ మారారేమో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఫండ్ ఒక లాస్ట్ 5 years నుంచి మంచి రిటర్న్ ఇచ్చింది అని తీసుకుందాం అనుకున్నాను, బట్ రీసెంట్గా ఫండ్ మేనేజర్ మారిపోయారు. సో మనకి చేంజ్ రావడానికి ఛాన్స్. సో అలాంటి ఒకసారి చెక్ చేసుకోండి. అది కాకపోతే వేరే ఇంకో ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి టాప్ 5 టాప్ 10 ఫండ్స్ జనరల్గా ఇయర్ ఆన్ ఇయర్ రిపీట్ అయ్యేవి చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, టూ మెనీ ఇంక్లూడ్ చేసుకోకూడదు పోర్ట్ఫోలియోలో. 2-3 మంచి ఫండ్స్ మన ఆబ్జెక్టివ్కి సింక్ అయ్యేవి, మన రిస్క్ ప్రొఫైల్లో ఫిట్ అయ్యేవి తీసుకోవాలి. ఎస్ఐపి పెట్టేసుకుంటే బెటర్. అలా చేయడం వల్ల మనకి ఒక రెగ్యులర్ సేవింగ్ అనేది అలవాటు అవుతుంది. మార్కెట్ అప్ డౌన్తో మనకి నష్టం ఉండదు, యావరేజింగ్ అవుట్ అయిపోతుంది. రిలయబుల్ ఫండ్స్ పెట్టుకుంటే కనుక మనకి మెజర్ చేయడం కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయాల్సిన అవసరం ఉండదు. 1 yearకో 2 yearకో ఒక్కసారి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, మనం అనుకున్నట్టు వచ్చిందా లేదా రిటర్న్ చూసుకొని అవసరమైతే రీబ్యాలెన్సింగ్ చేస్తాము, లేదా చేంజ్ చేస్తాం, షఫల్ చేస్తాం, లేదా అలా వదిలేస్తాం. ఓకే. బట్ మళ్ళీ వన్ మోర్ రిమైండర్ ఏంటి అంటే ఈక్విటీ అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, మినిమం టైం ఫ్రేమ్ ఒక 3 to 5 years ఉండాలండి. మినిమం ఎంత టైం పెట్టుకోవాలి అది కూడా చూసుకోవాలి కదండి. మనం ఎన్ని ఇయర్స్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. కొంతమందికి వెంటనే మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ అనేసరికి ఇలా పెట్టేసరికి అలా లాభాలు రావాలన్న ఆలోచనలో ఉంటారు చాలా మంది. మీకు అలాంటి గ్యాంబుల్ చేయాలి అంటే కెసినోస్కో బెట్టింగ్స్కో ట్రై చేసుకోవడం బెటర్. అలాంటి రిటర్న్స్ కోసం నేను చెప్పట్లేదు, ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసం కాదు. మీ ఆబ్జెక్టివ్ అట్లా పొద్దున్న నుంచి సాయంత్రంలో మ్యాజిక్ అవ్వాలి అనుకుంటే నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ ఎ గ్యాంబ్లర్, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ దాట్ ఏరియా. ఓకే. నేను చెప్పేదల్లా సిస్టమేటిక్గా స్ట్రక్చర్డ్గా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలా చేయొచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఏమనంటే మనం ఒక 5 నుంచి 10,000 ప్రతి నెల పెట్టగలిగితే లాంగ్ టర్మ్లో ఒక 20 years 25 years కూల్గా సేవ్ చేసుకుంటూ 1-2 crores ఈజీగా రీచ్ అయిపోతాం. ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది అనుకుంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. ప్లస్ స్టెప్ అప్ సిప్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఏం లేదు, మనకి ఇన్కమ్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ రోజున మీకున్న శాలరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 సేవ్ చేద్దాం అనుకుంటున్నారు నెలగా, కానీ నెక్స్ట్ ఇయర్కో ఆ పై ఇయర్కో మీ జీతము లేదా మీ వ్యాపారంలో వచ్చే రిటర్న్స్ ఏవో పెరగచ్చు కదా. అప్పుడు ఇదే 10,000 కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంకో 2,000 యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మన కాంట్రిబ్యూషన్ని ఒక 10% 20% పెంచుకుంటూ వెళ్ళగలిగితే మన ఎండ్ రిజల్ట్ అనేది ఇంకా ఎక్కువ మల్టిప్లై అవుతుంది. సో మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ చేసుకుని ఒక 2-3 ఫండ్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు, గో ఫర్ సేఫర్ ఫండ్స్. మీరు ఇంకా అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే మిడ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే డైవర్సిటీ ఆఫ్ యువర్ ఫండ్ సెలెక్షన్. మీరు డైవర్సిఫైడ్ ఫండ్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదండి, అది కూడా 2 లేదా 3 మ్యాక్సిమం, అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికీ ఆబ్జెక్టివ్ ఒకటే అయినప్పుడు అన్ని ఫండ్స్ అవసరం లేదు. ఎప్పుడు మీరు కొత్త ఫండ్కి వెళ్ళాలి అంటే ఆ ఫండ్ ఒక కొత్త థీమ్ని మీకు ఇంక్లూడ్ చేస్తుంది అనుకున్నప్పుడు. ఈ మ్యూచువల్ ఫండ్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, నేను ఇందాక ఇండియాలో బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్ గురించి మాత్రమే మాట్లాడాను. నాకు
ఇప్పుడు యాపిల్ కంపెనీ గురించో ఈ టెస్లాల గురించి అమెజాన్ గురించి చదివినప్పుడు గూగుల్ గురించి చదివినప్పుడు అరే వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఇంత గ్రోత్ వస్తుంది అనుకుంటాం. మరి వాటిలో మనం ఆ ఇన్వెస్ట్ కంపెనీ కూడా షేర్ చేయాలి అనిపిస్తుంది కదా. ఆ కంపెనీ షేర్లు మనం కొంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి కంపెనీ షేర్లు నేను ఇండియా నుంచి కొనాలి అంటే దానికి ఉన్నాయి, లేవని నేను అన్నాను. ఆపర్చునిటీస్ డైరెక్ట్ ఈక్విటీలో ఉన్నాయి, కానీ అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. దానికి బదులు మ్యూచువల్ ఫండ్ అక్కడ కూడా మనకి హెల్ప్ చేయగలుగుతుంది. ఇండియన్ మార్కెటే కాదు, గ్లోబల్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్గా యూఎస్లో, చైనాలో అన్ని రకాల మార్కెట్స్లో మనకు అవకాశాలు ఉన్నాయి. యూరోప్ బాగుంది ఫోకస్ చూడండి, ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంట త్రూ మ్యూచువల్ ఫండ్స్. నేను అనేది మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పవర్ఫుల్ ఛానల్. దాంట్లో మనం ఎండ్ గోల్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ కూడా అమెరికాలో ఉన్న టాప్ 100 టెక్నాలజీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఏంటి, నా దగ్గర ఏమి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండాల్సిన అవసరం లేదు. డాలర్స్ లో కాదు, మన రూపీస్ లోనే. నేను నెలకు పెట్టే 1000 రూపాయలతోనే మీకు స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇలాంటివి ఏవైనా కొత్త ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళొచ్చు. మల్టీ అసెట్ క్లాస్ ఫండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు చెప్తాను. బట్ సింపుల్గా అందరికీ అప్లికబుల్ అయ్యే దాంట్లో నేను చెప్పేది ఏంటి అంటే 2 లేదా 3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటి ఆబ్జెక్టివ్ ఏంటి అని చూడండి. ఈచ్ ఫండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లియర్ ఆబ్జెక్టివ్. ఏంటి, నేను నిఫ్టీ 50 కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాను అని ఒక ఫండ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇంకో ఫండ్ లేదు, నేను BSE 200లో కానీ దాంట్లో అంటే ఆ టాప్ 200 బాస్కెట్లోంచి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను కంపెనీని అని ఉంటుంది. అది రిలేటివ్లీ సేఫర్. అలాంటిది ఒక ఫండ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అలాంటిది ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు సెలెక్ట్ చేసుకునే 2-3 ఫండ్స్ కూడా ఒక కాంబినేషన్ ఇచ్చేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి సబ్ కేటగిరీస్లో. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒక డైవర్సిఫైడ్ ఫండ్ తీసుకున్నాను. అట్ ద మోస్ట్ 2 డైవర్సిఫైడ్ ఫండ్ చాలు. ఆ 2 ఎందుకంటే వీళ్ళ సెలెక్షన్లో కూడా వేరియేషన్స్ ఉండొచ్చు. ఇండస్ట్రీ కాంబినేషన్స్ కానీ, మార్కెట్ క్యాప్ కాంబినేషన్స్ కానీ, అవి మనం చూసుకోవచ్చు. మన ఫండ్ పోర్ట్ఫోలియో చూస్తే తెలుస్తుంది. ఓకే, ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఒక 2-3 ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి లాంగ్ టర్మ్ గోల్ పెట్టేస్తే చాలు. ఒక ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్ జస్ట్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ మనం రీటైల్ ఇన్వెస్టర్స్కి, న్యూ ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటి అంటే ఏదో టూ మచ్గా షఫల్ చేయాలని చూడకండి. లెట్ దట్ ఫండ్ డెలివర్ రిజల్ట్స్. మీరు ఇంత కష్టపడి ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాక కనీసం వాళ్ళకి ఆడే ఛాన్స్ ఇవ్వాలి కదా ప్లేయర్. వెంటనే ఆతృత కదండి ఒక్క మ్యాచ్తో డిసైడ్ చేయలేం కదండి. అలా రిటర్న్స్ వచ్చేసేయాలి. ఇప్పుడు మంచి ఫండే అయినా కూడా మీరు షార్ట్ టర్మ్లో అది ఒక నెలకో 2 నెలలకో పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పి కంగారు పడిపోయి దాన్ని తీసేసి ఇంకో దాంట్లోకి మార్చడం వల్ల మీకు రిటర్న్స్ ఏమి ఇంప్రూవ్ అవ్వవు. సో అలాంటివి ఏం చేయకండి. సింపుల్గా ఫండ్ సెలెక్షన్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంచేసేయండి. దట్స్ బెటర్. ఓకే ఓకే వినోద్, మరి మేము ఇన్వెస్ట్మెంట్ చేసేసాము. సడన్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కరోనా వచ్చింది. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో సడన్గా మార్కెట్స్ డౌన్ అయిపోయాయి. పేపర్స్ చూసినా మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది. పేపర్స్ చూసినా, టీవీ చూసినా కొంచెం ప్యానిక్ అవుతాం కదా. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయో, కంపెనీస్ లాసెస్లో అయిపోయాయి కదా, మార్కెట్ పడిపోయింది కదా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి మాకు మేము ధైర్యం చెప్పుకోవడానికి? వెరీ గుడ్. ఇది ఇంకొక కామన్ క్వశ్చన్ అండి. సరే, ఈక్విటీ అంటున్నారు, మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, షేర్ మార్కెట్ అంటున్నారు, కానీ మార్కెట్ పడిపోతే మా పరిస్థితి ఏంటి? నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. దసరాకి, దీపావళికి 50% డిస్కౌంట్ వస్తే నువ్వేం చేస్తావు? వెళ్ళి కొనుక్కుంటాం. ఎందుకు భయపడాలి కదా నువ్వు? నిన్న 100 రూపాయలు ఉన్న వస్తువు వాళ్ళు 50కి అమ్మేస్తున్నారు, రేపు 0 అయిపోతుందేమో. ఇంకా తక్కువకి వస్తుందని ఒకటి కొనే దగ్గర 2 కొంటాం కదండి. ఇదేం కాంట్రడిక్షన్ అండి? షేర్ ప్రైస్ నిన్నటి దాకా మంచి కంపెనీ అన్నాము, బాగుంది అన్నాము కంపెనీ. అది ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గగానే మనకి ప్యానిక్ అయిపోయి తక్కువ రేట్కి అమ్మేసుకుంటారట. మీ దగ్గర ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఇవాళ 10,000 గజం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇయర్కి అది 15,000 అయింది. ఆ పై సంవత్సరం ఏదో కరోనా వచ్చింది, ఎవరు ల్యాండ్ కొనట్లేదు, ఇప్పుడు నువ్వు 15,000 కాదు 12,000కి అడుగుతున్నారని చెప్పారు. అప్పుడు కంగారు పడి 12,000కి అమ్ముకుంటారు మీరు ల్యాండ్? ల్యాండ్ కదా, ఆస్తి కదా, ఉండిపోతుందని ఉంచేస్తాం. ఏమండి ఆ టైంలో ఎందుకు కదా అమ్ముతాం మనం తక్కువ వస్తుంటే? మీ అసెట్ మీద మీకు నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 4 ఏళ్ల తర్వాత అమ్ముకుంటాను నేను, నాకు ఇప్పుడు ఏం తొందర ఉంది అంటారు. అయినా నష్టానికి నేను ఎందుకు అమ్ముకోవాలంటారు? సింపుల్ అండి. షేర్ మార్కెట్ కూడా అంతే. మీరు కొన్న కంపెనీ కానీ, అది డైరెక్ట్ ఈక్విటీలో అయినా సరే, లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ అయినా సరే, మంచిది సెలెక్ట్ చేసుకున్నప్పుడు టైంకి వదిలేయడం మంచిది. అన్నిసార్లు మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆతృత కాదు, నమ్మకం పెట్టుకోవాలి అంతే. కొన్నిసార్లు తెలుసా బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే డూయింగ్ నథింగ్. ఏం చేయకుండా ఉండడం అంటే. అవును, ప్రతిసారి మనమే ఏదో ఒకటి చేసి మనకి లాస్ చేసుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా? లాస్ట్ ఇయర్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కదా కరోనా టాపిక్, 2020 మార్చ్లో ఈ కరోనా లాక్డౌన్ అన్ని పెట్టేయగానే ప్యానిక్ అన్ని చోట్ల, గ్లోబల్ మార్కెట్స్ అన్ని చోట్ల ఇలాగే ఉంది. సడన్గా డిప్ అయింది ఒక 15-20%.
ఏది 12,000 దగ్గర ఉన్న నిఫ్టీ 9,000కి వెళ్ళిపోయింది, ఇంకా 7,000కి వెళ్ళిపోతుంది, 6,000కి వెళ్ళిపోతుంది అన్నారు. మామూలుగా ఇండెక్స్ అదేం లేదు, గ్రాఫ్ దానికి పెద్ద కంగారు ఏం లేదు. సో అవుతుంది అని అన్నారు. ఆ టైంలో నిజంగా భయపడి అమ్ముకుంటే మనం ఏం చేస్తున్నాము, 12,000కు కొన్న వస్తువు, మామూలు బేసిక్ లేమ్ టర్మినాలజీలో చెప్పాలి అంటే 12,000కు కొన్న వస్తువు నువ్వు మన 12,000కి కొన్నావు కదా, ఇవాళ దసరా డిస్కౌంట్లో 9,000కి అమ్ముతున్నారు అంటే నేను హడావిడి పడి 9,000కి నేను అమ్ముకుని వచ్చినట్టు ఉంటుందండి. అంటే 3,000 మన నుంచి మనం తగ్గించుకున్నాం. ఎందుకండి మనం కొన్న వస్తువు మంచిదే కదా, దాన్ని మన దగ్గర ఉంచుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఆఫ్టర్ 6 months అదే నిఫ్టీ మన 15,000కి వచ్చింది కదా. చూడండి లాభం. అంటే అప్పుడు 9,000కి అమ్ముకోవడం తెలివైన పని, ఏం చేయకుండా నేను కొన్న వస్తువు మంచిది, అదేం పాడవదు, ఉంటుంది, ఉండని, నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ డబుల్ అవుతుంది అని నమ్మకం. మీ ల్యాండ్, మీ గోల్డ్ విషయంలో అదే చేస్తారు కదండి. ట్రస్ట్ అండి, ట్రస్ట్ పెట్టుకోవాలి. నువ్వు 50,000 గోల్డ్ కొని 40,000కి అమ్ముతావా తీసుకెళ్ళి? అవును, మనలో చాలా మందికి గోల్డ్ మీద, ల్యాండ్ మీద ఉన్నంత నమ్మకము ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ అనే షేర్స్ అయినా లాజిక్ అదేనండి. మనం కొన్న వస్తువు మంచిది, ఇది లాంగ్ టర్మ్ కోసం కొన్నాము అనుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు వారెన్ బఫెట్ పేరు మీరు అందరూ వినే ఉంటారు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో. గ్లోబల్గా అందరికీ ఇప్పుడు ఆయన పేరు తెలుసు. ఆయన ఒక మాట సింపుల్గా చెప్తారు ఇలాగే, ఐఎమ్ నాట్ బాదర్డ్ ఈవెన్ ఇఫ్ ద స్టాక్ మార్కెట్స్ వర్ టు క్లోజ్ ఫర్ ద నెక్స్ట్ 10 years. అంత ధీమాగా ఉంటాడు. ఒక 10 ఏళ్ళు స్టాక్ మార్కెట్లు అన్ని మూసేసినా కూడా నాకేం కంగారు లేదు, ఎందుకంటే నేను కొన్నవి నేను రేపు అమ్మడానికి కొనలేదు, పొద్దున కొని సాయంత్రం అమ్మడానికి ఇంకా కొనలేదు. ఈయన ఎప్పుడు చెప్తుంటాడండి మ్యూచువల్ ఫండ్స్లో, షేర్స్లో పేషెన్స్ ఉండాలని. అయ్యో చిన్న ఎగ్జాంపుల్ అండి, మళ్ళీ నాకు ఆ మైండ్ సెట్ అర్థం కాదు నాది, అందుకే అంటున్నాను. మీరు ఒక మంచి విత్తనం ఇచ్చానండి, ఇది పెట్టండి మంచి పళ్ళు వస్తాయని నమ్మకం ఉంది, మీకు నాకు ఉంది. ఈరోజు నాటాం, కానీ రేపు పొద్దున అనుమానం వచ్చింది. సో రోజు పొద్దున్నే వచ్చి తవ్వి చూస్తున్నాం ఇది మొలకెత్తిందా లేదా అని. అది ఎలాగో మొలకెత్తుంది, అన్నిసార్లు తవ్విన తర్వాత దానికి ఉన్న ఇది పోతుంది, అసలు ఆ మొలకెత్తే గుణమే పోతుంది దాంట్లో. అన్ని చోట్ల మనకు అంత సింపుల్గా అర్థమయ్యే లాజిక్ షేర్ల విషయంలో ఎందుకు అర్థం కాదో నాకు తెలియదండి. సరే, సో బేసిక్గా నెట్ అండ్ మళ్ళీ మన విషయానికి వస్తే, మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో మనం ఏమీ చేయక్కర్లేదు, ప్రొవైడెడ్ మనం మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏమీ చేయక్కర్లేదు. ఎందుకు తెలుసా, మార్కెట్ డిప్ అనేది మీకు ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ. నిన్న 100 రూపాయలు కొన్న వస్తే 80 రూపాయలకు వస్తుంది, మంచిదే, వీళ్ళకి ఇంకా ఎక్కువ కొనుక్కోండి, లేదు వద్దనుకుంటే ఉన్నంత కొనుక్కోండి, నష్టం లేదు, హాయిగా కంటిన్యూ చేయండి. రిలయన్స్ వాళ్ళు కూడా అలానే చేశారు కదా. ఎగ్జాక్ట్లీ, మీకు న్యూస్ ఫాలో అవుతుంటే కనుక లాస్ట్ మార్చ్ ఎగ్జాంపుల్లోనే మళ్ళీ నేను చెప్పేది, షేర్ వాల్యూ తగ్గింది, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ కంపెనీ వాల్యూ ఏంటో, 900కి వచ్చింది, కొనుక్కున్నారు. భార్య పేరుతో, కూతురు పేరుతో, కొడుకు పేరుతో, ఆయన పేరుతో అన్ని కొనేసేసాడు. షేర్లు బైబ్యాక్ ప్రమోటర్స్ ఈ కంపెనీ అనే కాదు, వితౌట్ టేకింగ్ ఎనీ నేమ్స్, ఎప్పుడైనా కంపెనీ షేర్ బైబ్యాక్ ఎప్పుడు చేస్తుంది అంటే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కంపెనీ షేర్ వాల్యూ మార్కెట్లో అండర్ వాల్యూడ్గా ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చావు కాబట్టి చెప్తున్నాను, షేర్ వాల్యూ 1,200 దగ్గర నుంచి 900కి తగ్గిపోయింది, కానీ దానికి లాంగ్ టర్మ్లో దాని వాల్యూ అంతకన్నా ఎక్కువ అని తెలుసు వాళ్ళకి. సో వాళ్ళే కొనుక్కున్నారు. ఏమైంది, 6 నెలల్లో 900 కాస్త 2,000 అయింది. చూడండి, అప్పుడు కంగారు పడి 1,200 కొనుక్కు 900కి ఎవరైనా అమ్ముకుంటే ఏం జరిగింది? అది మనం అర్థం చేసుకోవాలి. మనం సెలక్షన్ మీద మనకు నమ్మకం ఉండాలి, లేదు సెలక్షన్ రాకపోయినా ఒక ఫండ్ మేనేజర్నైనా నమ్మాలి. అందుకే నమ్మే ముందు మనం ప్రీ చెక్ చేసుకోవాలి. మీరు లాస్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో మీ రిటర్న్ ఏంటి, మార్కెట్ ఎందుకంటే లాంగర్ టర్మ్లో మీకు ఈ అడ్వాంటేజ్ ఉంటుందండి. మార్కెట్ ఎన్నోసార్లు డిప్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది. ఈ కరెక్షన్స్ అనేవి వచ్చినప్పుడు వీళ్ళు ఏం జరిగింది ఈ ఫండ్కి అని చూడగలిగితే మనకు కాన్ఫిడెన్స్ అదే వస్తుంది. ఏమంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు మనం ఎన్ని చూస్తాము, అలాగే ఇందులో కూడా కొంచెం రీసెర్చ్ చేయొచ్చేమో. ఇది పైగా నేను చెప్పేవన్నీ కూడా ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ కానీ ఎక్కువ థియరిటికల్గా కానీ వెళ్ళాలనుకోవట్లేదు, అందుకే నేను అంతా లేమెన్స్ లాంగ్వేజ్లోనే ట్రై చేస్తున్నాను. విషయం ఏంటి అంటే, మనందరము మన కోసం మనం చేసుకోగలిగే సింపుల్ ప్లానింగ్ ఇది. నేను ఎంత పెడతాను అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. నాకు నెల నెల ఎంత సేవ్ చేయగలను, అందులో ఈక్విటీకి ఎంత, డెట్కి ఎంత, గోల్డ్కి ఎంత, వాట్ ఎవర్ డిసైడ్ చేసేసుకుని, సరే ఈ పోర్షన్ నేను ఈక్విటీ ఫండ్స్లో పెడతాను, ఈ పోర్షన్ డెట్లో పెడతాను, లేదా ఇంకా దేంట్లోనో పెడతాను. ఈ ఫండ్ని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, సెలెక్ట్ 1, 2, 3 మ్యాక్స్ చాలు. ఒక 2-3 ఫండ్స్, వాటి ట్రాక్ చూడండి, కనీసం ఒక లాంగ్ టర్మ్ 5 ఏళ్ళ ట్రాక్ చూసుకోండి, మంచి పర్ఫార్మింగ్ ఫండ్స్. అది కూడా కేటగిరీ మర్చిపోకండి. లో రిస్క్ కావాలి అనుకుంటే మాత్రం ఎయిదర్ గో ఫర్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్, లేదు అంటే లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. దీంట్లో కూడా మీకు మళ్ళీ ఇంకా ఇండెక్స్ ఫండ్స్ ఉంటే ఇంకా చీప్ ఇదితో వస్తాయి మీకు. యాక్టివ్ ఫండ్స్ కన్నా కూడా ఇన్ఫ్యాక్ట్ ఇండెక్స్ ఫండ్స్ కూడా బెటర్ లో రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. సో ఈ కేటగిరీస్లోంచి మంచి రిటర్న్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఒక 5 years ప్లస్ టైం పీరియడ్లో ఇచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టేసుకోండి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని చూసి
కంగారు పడడం మానుకోండి. మెయిన్ థింగ్. ఎందుకంటే అది అసలు మీనింగ్లెస్ అండి. రోజు పొద్దున్న లేచి ఎవరు చూడాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లా నిమిషాలని సెకండ్ని బట్టి చేంజ్ చేయగలిగినప్పుడు మాత్రమే. దాంతో మనం కంప్లీట్ అవ్వలేమండి. ఎందుకంటే ఈరోజు హ్యూజ్ ఫండ్స్ ఉన్న కంపెనీస్ కూడా డే టు డే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళ మనీ పవర్ కానీ వాళ్ళ మెషిన్ పవర్ని కానీ ఆల్గో ట్రేడింగ్స్ అవుతాయి, చాలా అవుతాయి. సో ఇండివిజువల్గా మనం దాంతో కంప్లీట్ అవ్వాలనుకోవడం నా ఉద్దేశంలో కొంచెం వైజ్ అప్రోచ్ కాదు. సో అందుకని నేను దాన్ని చేయదలుచుకోలేదు మీకు అట్లాంటిది. అలాంటిది నేనైతే జనరల్గా సజెస్ట్ చేయను. అందుకే అందరికీ పనికొచ్చే సింపుల్ అప్రోచ్ చెప్తున్నాను. ఇది కాకుండా ఇంకొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను నేను. మన మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను మార్కెట్లో ఫ్రెండ్స్ దగ్గర విన్న విషయాలు మనం ఏవేవి అబ్జర్వ్ చేయాలి అనేది. ఫస్ట్ థింగ్, కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్ వచ్చేసింది, ఈ ఫండ్ ఆఫర్ పలానా రోజు క్లోజ్ అయిపోతుంది, ఇప్పుడు మీరు కొంటే 10 రూపాయలకే యూనిట్స్ వస్తాయి అని చెప్పి ఏంటో విచిత్రమైన ప్రచారం చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళతో నిజంగా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? అసలు వాళ్ళకి వాళ్ళు అమ్ముతున్న ప్రోడక్ట్ మీద సున్నా అవగాహన ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. నీలాంటి వాళ్ళ దగ్గరికి రారు కదా, అందుకే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అమ్ముకోవడం ఈజీ కదండి. నిజం ఎందుకంటున్నాను ఈ మాట చెప్తాను వినండి. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. దాంట్లో ఏం చెప్తున్నారంటే మేము కొత్తగా ఒక ఫండ్ స్టార్ట్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి అని. దాంట్లో మనకు ఉన్న ఒకే ఒక పీస్ ఆఫ్, ఒకటి కాదు కొన్ని 2 pieces ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒకటి ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, 2 ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగుంటే పోనీ సరే ఏదో కొత్త ఫండ్ ట్రై చేస్తున్నారు ఆ బ్యాక్ మీద మనం నమ్మొచ్చు అని కొంత ఉంటుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది ఈ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని. అంతకుమించి మన దగ్గర ఏమీ లేదు. వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియో తెలియదు, ఏమీ తెలియదు. మార్కెట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చినట్టేనండి. అది ఒక పాయింట్. ఇంకొక స్టూపిడ్ థింగ్ ఈ హోల్ మార్కెటింగ్ గిమిక్లో ఏంటి అంటే, అసలు మీకు మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అనేది జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే తప్ప దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఇది మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే చాలా మిస్సెల్లింగ్, అనవసరమైన హంగామా జరుగుతుంది ఆ ఎన్ఏవి చుట్టూ. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏం లేదండి. మేము పలానా మీరు ఇచ్చిన డబ్బులంతా తీసుకుని ఈ పలానా కంపెనీలు 10, 20, 30 కొన్నాము, వాటి వాల్యూ డే ఆన్ డే పుట్ టుగెదర్ ఇంత అవుతుంది ఒక యూనిట్కి అని లెక్క చెప్పడానికి మాత్రం తప్ప దానికి ఇంకా వేరే ఏమీ వాల్యూ లేదు. అది షేర్ ప్రైస్ లాగా కాదు. ఓకే ఇంత రేట్ పెరిగిపోయింది ఇప్పుడు కొనకూడదు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే అండర్లయింగ్ షేర్ వాల్యూస్ని బట్టి దాని వాల్యూ డిరైవ్ అవుతుంది. నెట్ అసెట్ వాల్యూ అంటే ఇన్ని షేర్లు ఉన్నాయి, దాని వాల్యూ ఇంత పెరిగింది, మనకి ఇంత డివిడెండ్ వచ్చింది, ఇంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, మనకి నెట్గా ఇంత డబ్బులు మిగిలే, దాన్ని విత్ నంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే ఒక యూనిట్కి ఇంత అని లెక్కేసుకోవడానికి మాత్రమే అది. సో ఎవరైనా మీకు వచ్చి ఈ ఫండ్ వాల్యూ తక్కువ ఉంది ఇప్పుడు తీసుకుంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు గ్రాస్ మిస్సెల్లింగ్ చేస్తున్నారు, మీనింగ్లెస్ విషయం చెప్తున్నారు వాళ్ళు. సో ఫస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎన్ఏవి హైప్. ఓకే చాలా చోట్ల జరుగుతుంది. న్యూ ఫండ్ ఆఫర్స్కి నేను జనరల్గా పెద్ద ఫేవరబుల్ కాదు. బట్ సెకండరీ థింగ్ ఏంటి అంటే దెర్ ఆర్ సమ్ స్పెషల్ సిచ్యువేషన్స్, వాటిలో మీరు న్యూ ఫండ్ ఆఫర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కొత్త ఫండ్ వచ్చింది, ఇప్పుడు నా దగ్గర ఉన్న 2-3 ఫండ్స్లో ఇలాంటి కాంబినేషన్ లేదు. ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అమెరికాలో టాప్ 100 టెక్నాలజీ కంపెనీస్ కొనాలనుకుంటున్నాను అని. నేను ఇంతకుముందు ఇండియన్ కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాను, కొత్త ఫండ్ ఆఫర్ వచ్చింది, వీళ్ళు యూఎస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి మంచి ట్రాక్ ఉంది, సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను తీసుకుంటున్నాను. అప్పుడు మీనింగ్ ఉంది. అలా లేకపోతే నేను ఒక ఎంటీ బాక్స్ పెట్టి ఇది చాలా చీప్గా అమ్ముతున్నాను అంటే దానికి కంగారు పడి కొనుక్కోవడం ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు కదా. ఇంకా వాళ్ళు షేర్లే ఇన్వెస్ట్ చేయలేదు, దాని పర్ఫార్మెన్స్ లేదు, ఎందుకు కంగారు, అవసరం లేదు. సో బేసిక్గా విషయం ఏంటి అంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ జంపింగ్ ఓవర్ ది ఎన్ఏవి, అవసరం లేదు. అది వదిలేసిన తర్వాత రెండోది ఏంటంటే ఎవరైనా ఈ ఎన్ఎఫ్ఓస్ గురించి చెప్తుంటే మాత్రం న్యూ ఫండ్ హంగామా చేస్తే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మై ఎగ్జిస్టింగ్ ఫండ్. పెద్ద తేడా ఏం లేదు అనుకున్నప్పుడు వై బై అనదర్ వన్, ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా. లార్జ్ క్యాప్ ఫండ్ నా దగ్గర ఉంది, ఇంకో లార్జ్ క్యాప్ ఫండ్కి ఎందుకు పరిగెత్తాలి? నా దగ్గర ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది, ఇంకో బ్యాలెన్స్డ్ ఫండ్ కోసం ఎందుకు పరిగెత్తాలి? అవసరం లేదు. సో ఇవి బేసిక్ థింగ్స్. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా మనం చూసుకోవాల్సిన విషయం, మనము యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫండ్ మేనేజర్ డెలివర్ చేస్తున్న పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అట్లీస్ట్ ఒక 2-3 years వెయిట్ చేసి డెసిషన్ తీసుకోండి. నేను నాకు చెప్పినట్టుగా షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉండొచ్చు, దాన్ని చూసి కంగారు పడి ఎగ్జిట్ అవ్వకండి, ఎస్ఐపీస్ ఆపేయకండి. మార్కెట్ తగ్గినా కూడా ఉన్న బంగారం నా దగ్గరే ఉండని ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేనే అమ్మడానికి కొనట్లేదు అన్న అప్రోచ్లో ఉన్నాం అనుకో
ప్రాబ్లం రాదు. సో ఊరికి ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అన్న మన టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి. రెండవది, డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపిస్. చాలామంది చేసే పొరపాటు అది. మార్కెట్ డౌన్లోకి వచ్చినప్పుడు అది మంచి ఆపర్చునిటీ మనం కొనుక్కోవడానికి. అలాంటి టైంలో ఎస్ఐపిస్ ఆపేస్తారు, మార్కెట్ పడిపోతుంది. ఎప్పుడో మళ్ళీ మేము పెరగబోయే ముందు మాకు కరెక్ట్గా తెలిసిపోతుంది, అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు రియలైజ్ అయ్యేప్పటికి ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది. సో ఆపర్చునిటీ మొత్తం పోగొట్టుకుని ఉంటారు. ఎక్కువ చేసుకోవచ్చు మనం మనకున్న అమౌంట్లోనే. కరెక్ట్. అందుకే అంటున్నాను నేను, ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక లాంగ్ టర్మ్కి మనకి బ్యాలెన్స్డ్ అప్రోచ్ యావరేజింగ్ తీసుకురావడానికి పెట్టుకున్నది. కాబట్టి డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపిస్. మార్కెట్ తగ్గిందనో పెరిగిందనో ఆపకండి. రెగ్యులర్గా ఒక రికరింగ్ అమౌంట్ పెట్టేసి వదిలేసేయండి, దాన్ని కంటిన్యూ కానివ్వండి. మీ ఇన్కమ్ పెరిగింది లేదా నాకు అడిషనల్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు యాడ్ చేయండి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్లో మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఒక్కటేసారి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రమే మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని చూసుకొని, లేదా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నామని చూసుకోవాల్సిన అవసరం. ఎస్ఐపిస్లో అవన్నీ మిటిగేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో బేసిక్గా అది నేను చెప్పేది. ఇప్పుడు నేను కొన్ని పాపులర్ వెబ్సైట్స్ నుంచి మనం పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఎలా రీసెర్చ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. అది మొదలుపెట్టే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్న కంటెంట్కి ఓనర్స్ వాళ్ళేనండి. ఇది నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. సో దీన్ని ఏ రకమైన రికమెండేషన్గా తీసుకోవద్దు. ఇది వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, మనం జస్ట్ రీసెర్చ్ పర్పస్ కోసము రెఫరెన్స్ లాగా వాడుకుంటున్నాం అంతే. ఇది మనీ కంట్రోల్ వెబ్సైట్ అండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఇప్పుడు నేను మనీ కంట్రోల్ చూశాను, ఇక్కడ వాల్యూ రీసెర్చ్ వాళ్ళది చూస్తున్నాను, అలాగే ఈటీ మనీ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ సెక్షన్ చూస్తున్నాను, గ్రో అనే వాళ్ళ వెబ్సైట్ కూడా చూస్తున్నాను. ఇవి కొన్ని పాపులర్ వెబ్సైట్స్ కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా కంపెనీస్ ఉంటాయి, కుప్పలు తెప్పలుగా. వాటి పర్ఫార్మెన్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు కావాల్సిందంతా ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నవి, మంచి రేటింగ్ ఉన్నవి. అందులో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఏ కేటగిరీ అంటే ఆ కేటగిరీలోకి వెళ్లకుండా నారో డౌన్ చేసుకుందాం. మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది లో రిస్క్ లో అనుకుంటే గుడ్ స్టార్టింగ్ పాయింట్ లార్జ్ క్యాప్ లో స్టార్ట్ చేసుకోవడం. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. ఇక్కడ చూసినట్టయితే టాప్ లో ఫండ్ హౌస్ బై క్లాసిఫికేషన్ ఉంది, ఫండ్ కేటగిరీ వైజ్ గా ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. సో చూద్దాం ఫండ్ కేటగిరీలోకి ఏమైనా ఆప్షన్స్ ఏమున్నాయో. ఇదిగో ఇక్కడ మీకు ఈక్విటీ ఫండ్ లో ఇన్ని ఉన్నాయి. ఇవి కాకుండా హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఈక్విటీ ఫండ్ మీద ఫోకస్ చేద్దాం. మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ సెక్టరల్ థిమాటిక్ ఫండ్స్ కానీ రిలేటివ్లీ కొంచెం హై రిస్క్ కాబట్టి వాటిని ముట్టుకోవద్దు. ఈ వాల్యూ ఫండ్స్ ఇవన్నీ డిఫరెంట్ థీమ్స్. అట్లీస్ట్ బిగినర్స్ కి అయితే లెట్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ లార్జ్ క్యాప్ ఫర్ నౌ. ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే తీసుకుందాం. ఓకే, ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫండ్ నేమ్ ఉంది, స్కీమ్ నేమ్స్ ఉన్నాయి. స్కీమ్ లో కూడా ఇది యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అనేది ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ అయితే దాంట్లో గ్రోత్ కేటగిరీ, ఇది లార్జ్ క్యాప్ ఫండ్. దీనికి మన క్రిసిల్ రేటింగ్ 5 ఉంది. ఇలా ఇప్పుడు నేను దీన్ని రేటింగ్ వైజ్ గా కూడా సార్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది హైయెస్ట్ రేటెడ్ ఫండ్. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఇస్ రేటెడ్ 5 స్టార్. అలాగే కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అనేది కూడా రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్ 5 స్టార్ రేటెడ్. సిమిలర్లీ కోటక్ బ్లూ చిప్ ఫండ్ గ్రోత్ ఆప్షన్ లార్జ్ క్యాప్, ఇది కూడా 5 స్టార్ రేటెడ్. అలాగే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. జనరల్ గా లార్జ్ ఫండ్ ఉంది అంటే కనుక వాళ్ళకి సైజబుల్ ఫండ్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా జనరలీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ మనకి. చిన్న ఫండ్స్ తో పోల్చుకుంటే లార్జ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్న ఫండ్స్ రిలేటివ్లీ బెటర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని చిన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎడెల్వైస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, వాళ్ళకి సైజ్ చాలా తక్కువ ఉంది. సిమిలర్లీ హెచ్ఎస్బిసి లార్జ్ క్యాప్ ఫండ్, ఐడిబిఐ ఇండియా టాప్ 100 ఫండ్స్, ఇవన్నీ చిన్న ఫండ్స్. ప్రస్తుతానికి మనం లార్జెస్ట్ వాటిలో ఫోకస్ చేద్దాం. ఈ టాప్ 3లో ఉన్న వాటిని మనం తీసుకున్నట్టయితే టాప్ 3 or 4, ఈ 3 5 స్టార్ రేటెడ్ ఉన్నాయి. సో ఈ 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ ఏంటి? ఇక్కడ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, కెనరా రోబెకో బ్లూ చిప్ ఫండ్, కోటక్ బ్లూ చిప్ ఫండ్. బ్లూ చిప్ ఫండ్స్ అంటే కూడా అవి లార్జ్ క్యాప్, చాలా లార్జ్ కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ క్రిసిల్ రేటింగ్ కూడా బాగుంది.
దీని తర్వాత మనం వచ్చి పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 1 వీక్ లో 1 మంత్ లో 3 మంత్స్ లో అన్ని ఉన్నాయి. మనకి షార్ట్ టర్మ్ లో అవసరం లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ చూడడం అనేది బెటర్ ఆప్షన్. ఇంకొకటి ఇక్కడ గమనించినట్టయితే రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్ అనే ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇందాక నేను చెప్పినట్టుగా. సో మనకి రెగ్యులర్ ప్లాన్ కన్నా కూడా ఎప్పుడైనా డైరెక్ట్ ప్లాన్ అవైలబిలిటీ ఉంటే దాన్ని చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్ అంటే మనకి ఏజెంట్ కమిషన్స్ కూడా ఉండవు కాబట్టి మన మనీ ఫుల్ గా ఇన్వెస్ట్ అవుతుంది. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మన ఎక్స్పెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనం ప్రస్తుతానికి ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ సేమ్ 3 ఫండ్సే వచ్చాయి. దీంట్లో నేను ఇప్పుడు ర్యాంకింగ్ వైజ్ గా చూస్తే ఈ 3 పేర్లు వచ్చాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ కంపేర్ చేద్దాం. ఓన్లీ వీటి 3 కంపెనీస్ మాత్రమే చూద్దాం. ఈ 3 ఫండ్ స్కీమ్స్ మాత్రమే చూద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 5 ఇయర్ పర్ఫార్మెన్స్ మూడిటికి ఉంది. సో ఈ 3 ఫండ్స్ కూడా మోర్ దెన్ 5 ఇయర్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి. కంపేర్ చేసినట్టయితే 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ వీళ్ళకి ఇలా ఉన్నాయి. 18.98%, 19.19%. ఈ థర్డ్ ఫండ్ రిలేటివ్లీ కొంచెం తక్కువ ఇచ్చింది రిటర్న్. సో 5 ఇయర్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే ఈ రెండు బెటర్. అలాగే 3 ఇయర్స్ లో చూడండి, అదే ట్రెండ్ కంటిన్యూ అయిందో లేదో చూద్దాం. సేమ్ ఈ ఫస్ట్ సెకండ్ ఫండ్స్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే 2 ఇయర్స్ ప్రకారం చూసుకున్నా కూడా కంపేర్ టు ది థర్డ్ వన్, ఈవెన్ దో ఆల్ 3 ఆర్ 5 స్టార్ రేటెడ్, సైజ్ వైజ్ గా కూడా ఈ థర్డ్ ఫండ్ అనేది చిన్నది, ఈ రెండు ఫండ్స్ రిలేటివ్లీ పెద్దవి. సో ఇప్పుడు మనం అన్ని కేటగిరీస్ వైజ్ గా కంపేర్ చేసుకుంటే ఒక 1 ఇయర్ రేటింగ్ లో మాత్రం ఈ రెండు ఫండ్స్ ముందున్నాయి. అదర్వైజ్ ఈ ఫస్ట్ ఫండ్ లోనే రేటింగ్స్ రిలేటివ్ గా బెటర్ గా ఉన్నాయి. సో ఇక్కడ ట్రెండింగ్ చూసినట్టయితే 3 ఇయర్ 5 ఇయర్ దాంట్లో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ 1 ఇయర్ షార్ట్ టర్మ్ లోకి వచ్చేసరికి వాళ్ళని మిగతావి బీట్ చేశాయి. ఇప్పుడు దీనికి ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇది మాత్రమే. అయితే ఓన్లీ రిటర్న్సే కాదు కదా, మనకి రిస్క్ విత్ ఇన్ కేటగిరీ కూడా కావాలి. సో ఇప్పుడు మళ్ళీ మీరు చూసినట్టయితే నేను ఇందాకట్లాగా సార్ట్ చేస్తున్నా. ఇది ర్యాంక్ ఇచ్చారు. సో మనం బెస్ట్ ర్యాంక్డ్ ఫండ్స్ ఏమున్నాయో చూద్దాం. 5 ఇయర్ ర్యాంకింగ్ ప్రకారం వెళ్ళినట్టయితే ఇక్కడ క్రిసిల్ ర్యాంక్ ఇది. ఈ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే గనక ఈ ఫండ్స్ లో 3 ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, కానీ 2 ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది మాత్రం కెనరా రోబెకో ఫండ్. సో ఈ రెండింటి పొజిషన్స్ స్వాప్ అయ్యాయి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ లో చూసుకున్నట్టయితే ఈ రెండు అన్నిటిని బీట్ చేస్తున్నాయి. 1 ఇయర్ అండ్ లో మనకి జనరల్ గా పెద్ద ప్రిఫర్ చేయకూడదండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఈక్విటీ ఎటైనా మూవ్ అవ్వచ్చు కాబట్టి మేబీ నాట్ ఎ గుడ్ మెజర్మెంట్. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ టాప్ 3 ఫండ్స్ 5 స్టార్ రేటెడ్ ఉన్నాయి. దాంట్లో కన్సిస్టెన్సీ వైజ్ గా చూస్తే ఈ కేటగిరీలో వీటి ర్యాంకింగ్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ లో కన్సిస్టెంట్ గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్ పీరియడ్స్ లో ఈ రెండు ఫండ్సే ఉన్నాయి. సో మనకి ఇవి మిగతా వాటికన్నా బెటర్ పర్ఫార్మర్స్ అని తెలుస్తుంది. ఇప్పుడు మిగతా వాటిని కూడా చూద్దాం. ఇంతే, ఇలా మనం షార్ట్ లిస్ట్ చేసుకొని కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాటిని ఎంచుకోవడమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ వాళ్ళ దాంట్లోకి వచ్చాను. వాళ్ళ మెథడాలజీ ప్రకారం కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. సో ఆల్ ఫండ్స్ వద్దు మనకి ప్రస్తుతానికి ఓన్లీ లార్జ్ క్యాపే అనుకుందాం. లార్జ్ క్యాప్ ఫండ్ లోకి వచ్చినట్టయితే కనుక ఇక్కడ కూడా డైరెక్ట్ ఓకే ఉన్నాయి. ఇక్కడ మీకు డైరెక్ట్ రెగ్యులర్ రెండు ఉన్నాయి, బట్ నేను ఓన్లీ డైరెక్ట్ పిక్ చేసుకుంటున్నాను. యా, ఇప్పుడు ఫస్ట్ స్నాప్ షాట్ చూస్తే ఏమున్నాయి, ఇక్కడ కూడా వీళ్ళు రేటింగ్స్ ఇచ్చారు. సో లెట్స్ సి. 5 స్టార్ రేటింగ్ వస్తే కనుక యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, కెనరా రోబెకో ఫండ్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇంకొక 3-4-5 ఫండ్స్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ వచ్చింది. ఇండెక్స్ ఫండ్ అనేది కూడా లో రిస్క్ ఫండ్స్ ఏనండి. ఇవి ఏంటి అంటే ఒక ఇండెక్స్ ని మిర్రర్ చేస్తాయి. ఇండెక్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ అలాంటివి అనమాట. సో ఇది చూసినట్టయితే హెచ్డిఎఫ్సి ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్ అంటే ఇది సెన్సెక్స్ లో ఉండే 30 కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట ఈ ఫండ్. సో ఇది కూడా జనరల్ గా లో రిస్క్ కేటగిరీ కిందకే వస్తాయి, లార్జ్ క్యాప్ లోనే ఉంటాయి. కాకపోతే మనం మళ్ళీ ఇవే క్రైటీరియా చూసుకోవాల్సి ఉంటుంది. రేటింగ్ ఎలా ఉంది, వాటి హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అగైన్ జస్ట్ రిమైండర్ అండి, మీరు ఎప్పుడైనా హిస్టారికల్ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ చూస్తే మనకి వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి, కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇవేవి కూడా ఫ్యూచర్ లో రిటర్న్స్ గ్యారంటీ చేయవు, బట్ అట్లీస్ట్ మనం పిక్ చేసుకునేవి బెస్ట్ క్వాలిటీ ఫండ్సా కాదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నేను ఇందాక చెప్పిన అనాలజీ లాగానండి. ఇప్పుడు ఒక క్రికెటర్ మంచి పర్ఫార్మర్ అని ఎందుకంటాం, వాళ్ళు కన్సిస్టెంట్ గా మ్యాచ్ ఆన్ మ్యాచ్ డెలివర్ చేస్తున్నారు కాబట్టి. ఇది కూడా అంతే, వీళ్ళ ఫండ్ మేనేజర్స్
ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చారు కాబట్టి వీటికి మంచి రేటింగ్స్ వచ్చాయి, వాళ్ళ రిటర్న్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి, ఇక్కడ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్స్పెన్స్ రేషియో క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ ఫండ్ లాంచ్ అయినవన్నీ కూడా 2013 లో లాంచ్ అయ్యాయి. టాప్ 3 ఫండ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా 2013 లో ఈ ఒక్కటి తప్ప, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది తప్ప. అంటే లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది, అన్నిటికీ 7 to 8 years ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక్కడ మీరు ఎక్స్పెన్స్ రేషియో చూసినట్టయితే ఇండెక్స్ ఫండ్స్ కి మిగతా వాటికన్నా తక్కువ ఉంటాయి ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇవి ప్యాసివ్ ఫండ్స్, వీళ్ళలో యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి ఎక్కువగా కొనటం అమ్మటం కూడా జరగదు. సో ఎక్స్పెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 0.1% మాత్రమే ఎక్స్పెండిచర్ అవుతుంది ఈ ఫండ్, అంటే మీకు అంత మాత్రమే కాస్ట్ అవుతుంది ఆ ఫండ్ లో. సో తక్కువ ఖర్చుతో మంచి రిటర్న్స్ ఇస్తున్నారు వీళ్ళు. అలాగే మిగతా వాటిని చూస్తే యాక్టివ్లీ మేనేజ్డ్ వాటితో మనం ఎక్స్పెన్సెస్ ని ప్యాసివ్ వాటికి కంపేర్ చేయకూడదు. ఫస్ట్ రెండు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ కాబట్టి ఈ రెండు కంపేర్ చేద్దాం. 0.5% అంటే రీజనబుల్. దాంతోపాటు 5 స్టార్ రేటింగ్ ఉంది, ప్లస్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంది. సో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ కి, కెనరా రోబెకో కి ఇక్కడ మిగతా వాటికి కంపారిటివ్లీ బెటర్ గా కనిపిస్తున్నాయి. మళ్ళీ జస్ట్ రిమైండర్, వీళ్ళు ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాము. ఇది నా రికమెండేషన్స్ కాదు. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో చెప్పడానికి మాత్రమే నేను ఇది వాడుతున్నాను. ఇప్పుడు మనం రిటర్న్స్ బేసిస్ మీద వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. లెట్స్ సీ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ లో నాకు లెట్స్ సే 5-year ర్యాంక్ ప్రకారం వీటిని చూద్దాం. ఓకే, ఇందాక చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ మోర్ రిప్రజెంటేటివ్. సో లాంగ్ టర్మ్ లో 5 years ప్రకారం నేను సార్ట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తుంది, ఫస్ట్ ర్యాంక్ లో అవుట్ ఆఫ్ 49 ఇన్ దట్ కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది కెనరా రోబెకో అంటున్నారు వీళ్ళ రేటింగ్ ప్రకారం. ఇప్పుడు మనం వాల్యూ రీసెర్చ్ వాళ్ళ రేటింగ్ చూస్తున్నాము. యాక్సిస్ బ్లూ చిప్ డైరెక్ట్ ఫండ్ సెకండ్ ర్యాంక్ లో ఉంది 5-year దాని ప్రకారం, అది వీళ్ళ రేటింగ్ ప్రకారం. అలాగే 3-year లో ర్యాంకింగ్ చూసినా కూడా జస్ట్ ఈ రెండు మాత్రమే పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. సో ఈ రెండే టాప్ కంటెండర్స్ గా ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పొజిషన్ లో ఉన్న మైరే అసెట్ 3 years క్రైటీరియాలోకి వచ్చేసరికి 13th పొజిషన్కి వెళ్ళిపోయింది. సో కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది ఇక్కడ. కాబట్టి మనం ఫస్ట్ రెండింటిని చూసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ అవే రిపీట్ అవుతున్నాయి. ఇలా మనం చూసుకోవచ్చండి. బేసిక్ గా అది చూపించడానికి మాత్రమే ఇది వాడుతున్నాము. సో డోంట్ ఇంటర్ప్రిట్ లైక్ ఐఎమ్ రికమెండింగ్ సంథింగ్. ఇది ఓన్లీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపించడానికి మాత్రమే. ఇన్ఫర్మేషన్ అనేది అన్ని వెబ్సైట్ లో దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఇంకొక ఫండ్ చూస్తాం కావాలంటే, ఇదిగో ఇప్పుడు నేను ఈటీ మనీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాడుతున్నాను. ఇది కూడా ఓన్లీ ఫర్ రెఫరెన్స్ మాత్రమే, జస్ట్ చూపించడానికి వాడుతున్నాను. అది వాళ్ళ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్, వాళ్ళ రికమెండేషన్స్ మాత్రమే. దే ఓన్ ఆల్ దిస్ కంటెంట్. ఓకే, ఇక్కడ ఎక్విటీ కేటగిరీలో మీరు చూసినట్టయితే బ్రాడ్ గా మనం అనుకున్నవే ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఈక్విటీ ఫండ్స్ లో లార్జ్ క్యాప్ కాబట్టి ఇది బై మార్కెట్ క్యాపిటలైజేషన్. లెట్స్ గో ఫర్ లార్జ్ క్యాప్. ఏమున్నాయో చూద్దాం. థెమాటిక్ ఫండ్స్ అవన్నీ మనం వద్దనుకున్నాం కాబట్టి లెట్స్ సీ వాట్ ఇస్ ద లార్జ్ క్యాప్ ఫండ్. అలాగే మిగతా వాటిలో కూడా మీరు ఇదే లాజిక్ ఫాలో అవ్వచ్చండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వీళ్ళు ఎస్ఐపి బేసిస్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ 5 years రిటర్న్ ఎలా ఉంటాయి అనే దాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. దాంతోపాటు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం క్రైటీరియా ఇచ్చారు, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాల్యూ రీసెర్చ్ రేటింగ్ ని వీళ్ళు కూడా ఇస్తున్నారు. సో వీ కెన్ యూజ్ వాల్యూ రీసెర్చ్ రేటింగ్ ఆల్సో. లెట్స్ సే ఓన్లీ 5 star వే మాకు కావాలి, ఎందుకంటే మనకి మంచి రేటింగ్ ఉన్న ఫండ్స్ మాత్రమే చూడాలనుకుంటున్నాం కాబట్టి అన్ని ఫండ్స్ అవసరం లేదు. అలాగే రిస్క్ రేటింగ్ మనకి లెట్స్ సే లో రిస్క్ ఫండ్స్ కావాలి. కన్సిస్టెన్సీ ఆఫ్ రిటర్న్స్ మీకు ఎలాంటివి కావాలి అంటే లెట్స్ సే బెస్ట్ ఫండ్స్ కావాలి. అన్ని వెళ్ళిపోయాయండి, ఒకటే మిగిలింది మనకి ఈ కేటగిరీలో. ఓకే, సో వీళ్ళ ఫిల్టరేషన్ ప్రకారం మనం ఇలా అప్లై చేస్తే ఈ ఒక్క ఫండ్ ముందుకు వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి, ఇందులో కూడా 8 years. మనం ఇంతకుముందు దాంట్లో కూడా చూసాం 2013 లో ఎస్టాబ్లిష్ అయ్యాయి అని, అంటే లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు 5 years కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ 10,000 SIP మీకు 6 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. అది ఇక్కడ మీకు రిటర్న్స్ 20% per annum వస్తుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ 5 years మీకు ఇంత రిటర్న్ వచ్చుండేది ఒకవేళ మీరు కనుక 5 సంవత్సరాల కిందట మొదలు పెట్టుంటే.
ఓకే, దాంతోపాటు ఇక్కడ మనకి ఇప్పుడు మరి ఈ ఫండ్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. పోర్ట్ఫోలియో చెక్ చేయాలి మనము. లెట్స్ సి, ఇక్కడ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది అనేది బెంచ్ మార్క్ తో ప్లస్ మిగతా వాటితో కంపేర్ చేస్తున్నారు. ఇదిగో యాన్యువలైజ్డ్ రిటర్న్ లాస్ట్ 5 years లో ఈ ఫండ్ 20% ఇచ్చింది ఎస్ఐపిలో. ఇది కంటిన్యూ అవుతున్నా అవ్వకపోయినా యూజువల్లీ 12-15% అనేది చాలా రీజనబుల్ అండి ఈక్విటీలో లాంగ్ టర్మ్ లో. అయితే ఇందులో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అనేవి దానికన్నా ఎక్కువగానే ఇస్తున్నాయి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, కంపారిజన్ విత్ లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీతో దాని కేటగిరీ కాంపిటీటర్స్ తో చూసినట్టయితే ఈ కెనరా రోబోకో బ్లూ చిప్ ఫండ్ అనేది యాన్యువలైజ్డ్ రిటర్న్ ఇంత ఇచ్చింది. ఇది సిన్స్ ఇన్సెప్షన్ యాజ్ ఆన్ March 13. ఓకే, ఇది 5 years రిటర్న్ బేసిస్ మీదనే. వాళ్ళ ఇమీడియట్ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారో ఇక్కడ ఇచ్చారు. సో యాన్యువల్ రిటర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇంత. ఈ కేటగిరీలో మీడియన్ అంటే ఈ కేటగిరీ యావరేజ్ 15% అయితే వీళ్ళ యావరేజ్ 19.14% గా ఉంది కెనరా రోబెకో. ఇప్పుడు మనం చూసింది ఇందాక కెనరా రోబెకో ఫండ్. సో ఇది టాప్ అన్నమాట. కెనరా రోబెకో ఫండ్ అనేది ఈ కేటగిరీలో టాప్ లో ఉంది వీళ్ళు చెప్పేదాని ప్రకారం. అలాగే నెక్స్ట్ ఉన్నవి యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, మెరే అసెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా మనకి ఇందాక కేటగిరీలో ఏమొచ్చి కెనరా రోబెకో, యాక్సిస్ బ్లూ చిప్, మెరే అసెట్. మనం ఇక్కడ చూసినా కూడా ఫిల్టర్ క్రైటీరియాలో మనకి మ్యాచ్ అవుతున్నాయి. అంటే డిఫరెంట్ రేటింగ్స్ డిఫరెంట్ వెబ్సైట్ లో చూసినా కూడా మీకు ఓవరాల్ గా ఇవి బెస్ట్ ఫండ్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇలా మీరు షార్ట్ లిస్ట్ చేసుకుని మీకు మీ రిక్వైర్మెంట్ కి ఏవి సూట్ అవుతాయో అవి మాత్రమే ఎంచుకోండి. ఇప్పుడు నేను చూపించిందంతా కూడా ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను ఏ ఫండ్ ని ఇక్కడ రికమెండ్ చేయట్లేదు. నా పర్పస్ అది కాదు. మనం ఎలా చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫిల్టర్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పడానికి మాత్రమే ఈ వెబ్సైట్స్ ని ఉదాహరణగా రెఫరెన్స్ మెటీరియల్ గా వాడుతున్నాను అంతే. ఈ కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళ రికమెండేషన్సే. సో మీరు మీ రీసెర్చ్ బేసిస్ మీద ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఇందాక మనం చూసిన కెనరా రోబెకో ఫండ్ లో కనుక చూస్తే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుస్తుంది. లేటెస్ట్ అసెట్ అలొకేషన్. మ్యూచువల్ ఫండ్స్ లో దేంట్లో అయినా అంతేనండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కెనరా రోబెకో ఫండ్ చూసినట్టయితే కనుక అలొకేషన్ బై మార్కెట్ క్యాప్ చూస్తే టోటల్ ఫండ్స్ లో వీళ్ళు 94.36% ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. మిగతాది క్యాష్ లో ఉండొచ్చు. అలొకేషన్ బై మార్కెట్ క్యాప్ చూస్తే లార్జ్ క్యాప్ లో 82% ఇన్వెస్ట్ అయ్యింది, మిడ్ క్యాప్ లో 12% ఇన్వెస్ట్ అయ్యింది. సో అది రిలేటివ్లీ స్టేబుల్ పొజిషన్. మీరు కేటగిరీ వైజ్ గా ఏ మార్కెట్ ఏ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేశారో చూడాలి అనుకుంటే అది కూడా ఇచ్చారు ఇక్కడ. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో 35%, టెక్నాలజీలో 30%. అంటే మీరు ఈ ఒక్క ఫండ్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ పోర్ట్ఫోలియోలో అన్ని కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టే లెక్క. మనకి ఏ ఫండ్ కేటగిరీ సూట్ అవుతుంది, అందులో లో వాలటైలిటీ ఉన్నవి అంటే కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఏవైతే ఇస్తున్నాయో ఆ కంపెనీస్, ఆ స్కీమ్స్, రిలేటివ్లీ అట్లీస్ట్ ఒక 5 years ప్లస్ పర్ఫార్మెన్స్ ట్రాక్ ఉన్న కంపెనీస్, అలాంటి స్కీమ్స్ ఇవి చూసుకొని వీటితో పాటు మనం డీటెయిల్ గా వాటి రిస్క్స్, రిటర్న్స్ అర్థం చేసుకుని మనకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే మీకు డైరెక్ట్ ఫండ్ ఆప్షన్ అనేది కంపారిటివ్లీ లో కాస్ట్ ఆప్షన్ కంపేర్ టు రెగ్యులర్ ప్లాన్. అది ఎవరు ఆఫర్ చేసినా తీసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ త్రూ కూడా బై చేయొచ్చు. ఓకే, మీ డ్యూ డిలిజెన్స్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్. మ్యూచువల్ ఫండ్స్ మీద మనకున్న డౌట్స్ చాలా మట్టుకు తీరిపోయాయని అనుకుంటున్నామండి మేమైతే. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. షూర్ అండి. ఈ ప్రయత్నం అంతా ఏం లేదు, నేను ఏదో ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికో మరి దేనికోసం చెప్పట్లేదు. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మనం అందరం కూడా మన చిన్న మొత్తాల పొదుపుతో కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అది నా పర్సనల్గా స్ట్రాంగ్. మా ఛానల్ ఏకైక థీమ్ కూడా అదే అండి. మనం అనవసరమైన కాంప్లికేషన్స్ ఇన్వాల్వ్ చేసుకోకుండా ఈజీగా ఉంచుకుందాము. జార్గన్ వద్దు, మనకి ఎక్కువ గ్రాఫ్లు వద్దు అనే ఉద్దేశంతో మీరు గమనిస్తే అన్ని దూరం చేయడమే. మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుందాము అన్న ఉద్దేశంతోనే మేము ఛానల్లో అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మీకు స్పెసిఫిక్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీరు కమెంట్స్లో షేర్ చేయండి. మేము దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము.
Hope this helps you all. Okay, thank you. Thanks for watching. I know it's a lengthy video, but I thought it was good. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ చిన్న సబ్జెక్ట్స్ కావండి, మీకు క్లారిఫై అయ్యి మనలాంటి వాళ్ళకి అంటే అసలు వీటి గురించి తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని అంటే కొంచెం డీటెయిల్గా చెప్పడమే మంచిది అనుకున్నాము, అందుకే ఈ వీడియో చేసాము. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ Stay యూ safe. ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గల్లాపెట్టి.